43వ కీర్తన. ఇది కోరాహు కుమారుల కీర్తన. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొద్ద దేవా నాకు న్యాయము తీర్చుము. దేవుని యొద్ద భక్తులు దేవా నాకు న్యాయము తీర్చుము అని అర్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవా నాకు న్యాయము తీర్చుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవా నాకు న్యాయము తీర్చుము అని భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు అని అంటే, అక్కడ భక్తి లేని జనం ఉన్నాడు. ఎవరున్నారు అని అంటే భక్తి లేని జనముతో. రెండవది కపటము కలిగిన వారు ఉన్నారు. మూడవది దౌర్జన్యము చేయువారు ఉన్నారు. 3 రకాల వారు కనపడతా ఉన్నారు. భక్తి లేని జనం ఉన్నారు, కపటము కలిగిన జనం ఉన్నారు, దౌర్జన్యము చేసేవారు ఉన్నారు. కనుక భక్తునికి ఏమి కలుగుతూ ఉంది అని అంటే శత్రు బాధ. మీరందరూ ఎవరండి అని అంటే శత్రువులు. ఈ శత్రు బాధ అతనికి కలుగుతూ ఉంది. అందుకే 2వ వచనములో 2వ భాగంలో నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా కదా. శత్రు బాధ, ఈ శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా. 42వ కీర్తన కూడా ఆ పైనే ఉంది. 9వ వచనములో అదే మాట, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినదేమి కదండి. శత్రు బాధ. ఈ కోరాహు కుమారుల కీర్తనలో శత్రువుల బాధ కనపడతా ఉంది. శత్రువులు ఆయనను బాధిస్తున్నట్లుగా. శత్రువులు ఎలాంటి వారో మనం చెప్పుకుంటా ఉన్నాం. శత్రువులు భక్తి లేనివారు, శత్రువులు కపటము కలిగిన వారు, శత్రువులు దౌర్జన్యము చేసేవారు. కనుక ఈ శత్రువుల చేతిలో నుండి నీవు నన్ను తప్పించాలి, నాకు న్యాయము తీర్చుము అని దేవుని సన్నిధిలో భక్తుని ప్రార్థన. దేవుని సన్నిధిలో భక్తుని ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో ప్రతి భక్తునికి కూడా శత్రువులు ఉన్నారు. భక్తునికి శత్రువులు ఏంటండి అని అనుకోవచ్చు. భక్తులకు కూడా శత్రువులు ఉంటారు. మోషే భక్తుడు, ఫరో శత్రువు. ఏలియా భక్తుడు, అహాబు శత్రువు. లేక ఏలియా భక్తుడు, యెజబెలు శత్రువు. దావీదు భక్తుడు, సౌలు శత్రువు. మొర్దెకై భక్తుడు, హామాను శత్రువు. యేసు ప్రభు దేవుడు, ఆయనలో ఏ లోపము లేదు. హేరోదు యేసు ప్రభువుకి శత్రువు కదండి. చాలా మంది ఈ భూలోక యాత్రలో భక్తులైన వారిని మనం చూస్తా ఉన్నప్పుడు వారు భక్తులే. ఒకరి జోలికి వెళ్ళరు, ఒకరి విషయానికి వెళ్ళరు. వారు నీతిగా వెళ్ళిపోతూ ఉంటే భక్తిహీనులైన వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి నీతికి అడ్డు తగులుతూ ఉంటారు కదా. అడ్డు తగులుతూ ఉంటే అక్కడ వారికి వీరికి ఏమొస్తుంది అని అంటే శత్రుత్వం. మోషే ఉన్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, మేము మా దేవునికి ఉత్సవము చేసుకోవాలి, పండగ ఆచరించాలి, కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టు, మేము మా దేవునికి ఆరాధన చేయాలి అని అంటే యెహోవా ఎవడు? మరి అక్కడ శత్రుత్వం కాదా కదండి. ఏలియా ఆ అహాబు అన్నవాడు నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకుంటే ఏలియా వచ్చి అది నువ్వు చేసింది తప్పు అన్నాడు. కనుక ఏలియాకు అహాబుకు శత్రుత్వం.
కాబట్టి ఈ భక్తులందరిని మనం చూస్తూ ఉంటే వారు నీతి న్యాయంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ అన్యాయస్తులైనటువంటి రాజులు కానీ అన్యాయస్తులైనటువంటి ప్రజలు కానీ వారికి విరోధముగా నిలవబడగా వారు ఏమయ్యారు అని అంటే శత్రువులయ్యారు. కనుక ప్రతి భక్తుని జీవితంలో కూడా బైబిల్లో శత్రువులు ఉన్నారు. కాబట్టి వారిని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడని ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వారిని గురించి ఏమంటా ఉన్నాడంటే, దేవా నాకు న్యాయము తీర్చుము, గాడ్ గివ్ మీ జస్టిస్ అంటా ఉన్నాడు. నాకేం చేయాలి? న్యాయము తీర్చాలి. కాబట్టి దేవా నీవేం చేయాలి అని అంటే న్యాయము తీర్చుము. మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు. ఎలాంటి దేవుడు? యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనంలో న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అన్నాడు కదండి. న్యాయము చేయుట అనేది యెహోవానగు నాకు ఇష్టం. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయకర్త. ఆయన అంటున్నాడు న్యాయము తీర్చుట యెహోవానగు నాకు ఇష్టము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేన్ని బట్టి న్యాయం తీరుస్తాడు, ఆయన దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అని అంటే కీర్తనల గ్రంథంలో 7వ కీర్తనల గ్రంథం 7వ కీర్తన 11వ వచనంలో న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. దేని బట్టి? న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఆయన న్యాయము తీర్చే దేవుడు. న్యాయము తీర్చుట ఆయనకు ఇష్టము అన్నాడు. అయితే న్యాయం ఎలా తీరుస్తాడు అని అంటే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు, కంటి చూపును బట్టి కాదంట. యెషయా గ్రంథంలో మరొక మాట చదువుతాము. 11వ అధ్యాయము 4వ వచనం అండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనములో కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి. ఏమండి? చూసిన దానిని బట్టి గాని వినిన దానిని బట్టి గాని ఆయన న్యాయము తీర్చడట. నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చును. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. న్యాయాధిపతులైన వారు, లాయర్లు అనేవాళ్ళు, జడ్జిలు అనేవాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కానీ వారు న్యాయమును బట్టి తీర్పు తీర్చేవారు 100కి 5గురో 6గురో ఉంటారు. కానీ మిగిలిన వారందరూ ఏంటి అంటే అన్యాయమును బట్టి న్యాయం తీరుస్తూ ఉంటారు. అన్యాయము అంటే లంచం. లాయర్లు ఓ లాయర్ పట్టుకోండి అంటారు. ఎందుకు? దాన్ని ఇలా చేసి, దీన్ని అలా చేసి, దాన్ని ఇలా చేసి అబద్ధాన్ని నిజమనిపిస్తాడు. అబద్ధాన్ని నిజమనిపించే లాయర్లు ఉన్నారు లోకంలో. నేరస్తులు ఉంటారు, చెరసాలకు వెళ్తారు, వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, విడిపించిగా తీసుకురావాలి. ఆ మధ్యకాలంలో ఒక రాజకీయవేత్త చెరసాలకు వెళ్ళాడు. ఆయన్ని విడిపించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే కానీ రాని లాయర్. ఢిల్లీ నుంచి వచ్చాడట, తెలుసు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాడు. ఆయన్ని చెరసాల నుండి శరీరం అంతా ఏదో అయిపోయిందండి, బాగాలేదండి, అదండి ఇదండి ఇదండి అదండి అని చెప్పి తీసుకొచ్చారు బయట. అంటే లోకంలో
నరహత్యలు చేసినా, మానభంగాలు చేసినా, ఎన్నెన్ని చేసినా తప్పించే న్యాయాధిపతులు ఉన్నారు. తప్పించే, శిక్షించేవారు కాదు. రోడ్ల మీద ఎక్కి జనాలు ఇష్టానుసారంగా రాస్తా రోగులు ఏమేమి చేసినా ఒక 5-6 రోజులు మౌనంగా ఉంటారంతే. చలో 4-5 दिन छोड़ देंगे, తర్వాత మళ్ళా మామూలే. ఈ హడావిడి వారు ఎంతకాలం చేస్తారు? 5-6 రోజులే కదా. ఆ అమ్మాయిని ఎవరినో రేప్ చేసి చంపేశారంటండి, ఆ డాక్టర్ని ఎవరినో ఏదో చేసేసారంటండి. ఎన్ని రోజులు? 5 రోజులు. వెంటనే మన న్యాయం ఉందా? వెంటనే మన తీర్పు ఉందా? ఈ లోకంలో తీర్పు, న్యాయం అనేది లేదు. ఉన్నాయి కానీ దానికి ఒక నల్లతోడు కట్టుంటారు కదా. కోర్టులకు వెళ్తే ఆ బొమ్మ ఒకటి ఉంటుంది, ఆ బొమ్మకు ఒక నల్ల రిబ్బన్ లాంటిది కట్టుంటారు. అంటే నీతి న్యాయం చూడద్దు అన్నట్టుగానే ఉంది. లాయర్లు కూడా దేనికి అమ్ముడైపోతున్నారు? ధనానికి అమ్ముడైపోయి అన్యాయముగా తీర్పు తీరుస్తా ఉన్నారు. అయితే మన దేవుడైన యెహోవానకు నేను న్యాయముగా తీర్పు తీర్చుట నాకు ఇష్టము అని దేవుడు చెప్తున్నాడు. ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చడంట, వినుదానిని బట్టి తీర్పు తీర్చడంట. కానీ నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చును. దేనిని బట్టి? నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చును. కనుక ఆయన తీర్పు తీర్చే దేవుడు. అందుకే సమూయేలు గ్రంథములో, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. కదండి, యెహోవా ఏం చేస్తాడు? నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. తీర్చాడా లేదా? సౌలుతో అంటున్నాడు దావీదు, ఓ సౌలా, ఓ రాజా, నువ్వు నాకంటే బలాఢ్యుడు. అంటే సైన్యం ఉంది నీకు, బలగం ఉంది నీకు, రాజ్యం ఉంది నీకు, నీతో నేను పోరాడలేను. కానీ దేవుడున్నాడు. నీకును నాకును మధ్య ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి ఆయన తీర్పు తీర్చును కాక. తీర్పు తీర్చగా సౌలును అతని 3 కుమారులను ఒక్క దినములోనే హతమాయెను. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనములో, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనములో ఆయన న్యాయముగా తీర్పు తీర్చగా ఏం జరిగింది అంటే, కదండి, యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా ఆరో వచనం అండి, ఎలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయేవాడును అతని వారందరూ ఒక్క దినములోనే. కదండి, ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు. ఒకప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో ఈ ప్రజలైనటువంటి ప్రజలు ఇశ్రాయేలీల ప్రజలు, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ప్రజలు, కాబట్టి వీరిని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? వీరిని విడిచిపెట్టాలి. నిర్గమకాండ గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఓ ఫరో, నువ్వేం చేయాలి అని అంటే వీరిని విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి అని ఆలోచన చేస్తే చూడండి, తరువాత మోషే ఫరోను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు ఈ జనమును పోనమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో నేను అతని మాట విని
ఇశ్రాయేలీయులను పోనిచుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనేను. కదండి, యెహోవా ఎవడు? నేను ఎరగను, నేను ఇశ్రాయేలీయులను పోనివ్వను అన్నాడట. ఎప్పుడైతే నేను ఇశ్రాయేలీయులను పోనివ్వను అని అన్నాడో దేవుడు న్యాయమైన తీర్పు తీర్చాడు. ఎలాంటి తీర్పు? న్యాయమైన తీర్పు. కప్పలను రప్పించాడు, పేళ్లను రప్పించాడు, ఏమండి, మిడతలను రప్పించాడు, బాధాకరమైన తెగుళ్లను రప్పించాడు, నీళ్లను రక్తముగా మార్చాడు. రకరకాలుగా ఇబ్బంది పెడితే అప్పుడు ఫరో అంటున్నాడు, యెహోవా న్యాయవంతుడు. ఏమంటున్నాడు? చదువుదాం. నిర్గమాకాండ గ్రంథం 9వ అధ్యాయం అండి, 27వ వచనం, 26వ వచనం చదువుదాం. అయితే ఇశ్రాయేలీయులున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదంట. అంటే ఐగుప్తు దేశం అంతా ఏం పడ్డాయి? వడగండ్లు పడ్డాయి. ఇశ్రాయేలు దేశంలో ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో గోషేను అనే ప్రాంతంలో ఉంటూ ఉండగా అక్కడ వారికి వడగండ్లు పడలేదండి. కాబట్టి వడగండ్లు పడి ఐగుప్తీయులందరూ చచ్చిపోతూ ఉంటే ఇప్పుడు ఫరో అంటున్నాడు 27వ వచనం, అది చూడగా మోషే అహరోనులను పిలువనంపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము అన్నాడు. కదండి, యెహోవా లాంటి వాడు న్యాయవంతుడు. అన్యాయస్తుడైన ఫరో, అన్యుడైన ఫరో. యెహోవా మమ్మలను ప్రార్థన చేసుకుంటాకే వెళ్ళమంటున్నాడు. ప్రార్థన చేసుకుని వచ్చేస్తామన్నాడు మోషే అహరోనులు వెళ్ళి. యెహోవా ఎవడు? నేను ఎరగను అన్నాడు ఫరో. దేవుడు ఏం చేశాడు? వడగండ్లు కురిపించాడంట. ఎప్పుడైతే వడగండ్లు కురిపించాడో, అమ్మో మీ దేవుడైన యెహోవా న్యాయవంతుడు, నేనును నా ప్రజలను దుర్మార్గులము. మోషే సరే నువ్వు అన్నట్టే తీసుకొని వెళ్ళు. ఆలోచన చేస్తున్నారా? మన దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు కనుక, భక్తులు ఎరిగిన వారు కనుక ఈ 43వ కీర్తన 1వ వచనములో, దేవా నీవు నాకు న్యాయము తీర్చుము అని మాట్లాడుతూ ఉన్నారు. దేవా నాకు న్యాయము తీర్చుము. మన దేవుడు న్యాయము తీర్చే దేవుడు. రెండవదిగా ఈ 43వ కీర్తనలోనే 1వ వచనంలోనే 2వ భాగం, నా పక్షమున వ్యాజ్యమాడుము. కదండి, ప్రార్థన. నా పక్షమున వ్యాజ్యమాడుము. నా పక్షమున వ్యాజ్యమాడాలి. నా పక్షమున ఎవరు లేరు, నా పక్షమున ఉండాలి. కొంతమంది చూడండి, వారి పక్షాన్ని చాలా మంది ఉంటారు. కుటుంబస్తులు కానీ, ఆ బంధువర్గం వారు కానీ, స్నేహితులు కానీ, వాళ్ళందరూ పక్షాన్ని ఉంటారు. మనకు అనిపిస్తుంది అలా వాళ్ళకి చాలా మంది ఉన్నారు, మనకి ఎవరు లేరు కదండి. ఐగుప్తీయులు ఎక్కువ, ఇశ్రాయేలు ఎక్కువ? ఐగుప్తీయులే ఎక్కువ, వారి దేశం. కానీ దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున ఉండి ఐగుప్తీయులతో యుద్ధం చేశాడు. ఆయన పక్షమున ఉండే దేవుడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనను తండ్రిగా, రాజుగా, రక్షకునిగా అంగీకరిస్తారో, వారి పక్షమున ఆయన ఉండే దేవుడు. నిర్గమాకాండ గ్రంథములోనే 14వ అధ్యాయం 14వ వచనములో వారి మాట మనం వింటూ ఉన్నాం. చూడండి,
14వ అధ్యాయం 14వ వచనం, యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ ఉండవలనని ప్రజలతో మోషే చెప్పాడు. మీరు ఊరకయ ఉండండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా యుద్ధము చేసే దేవుడు. అయితే ఎవరి పక్షమున? ఇశ్రాయేలీల పక్షమున. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులు వస్తా ఉన్నారు. వెళ్ళమని చెప్పిన వాడెవరు? ఫరోయే. వారు వస్తూ ఉండగా ఆ మోములు వెళ్ళిపోతే మాకంతా వెట్టి చాకరీ చేసేవాళ్ళు ఎవరున్నారని చెప్పి ఒక దురాలోచన కలిగి వెనక తరుముకుంటూ వస్తున్నాడు, మీరు వెళ్ళనివ్వకూడదని. ఈ లోపల ఎర్ర సముద్రం వచ్చింది, వెనక ఫరో సైన్యం వస్తా ఉంది. ఎర్ర సముద్రము ఎదురుంటే వెనక ఫరో సైన్యం వస్తా ఉంటే ఆనాటి ఇశ్రాయేలీలు కలవరపడతా ఉన్నారు, కంగారు పడతా ఉన్నారు. ఏంటి మరి పరిస్థితి? ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నువ్వు అంటారు కదా పెద్దలు. ఆ విధంగా మన పరిస్థితి ఉంది. ఓ మోషే, అదేదో ఐగుప్తులోనే మేము చచ్చేవాళ్ళం కదా, ఎక్కడి వరకు తీసుకొచ్చామేంటి అని మోషే మీద తిరుగుబాటు చేస్తా ఉంటే మోషే అంటున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని మోషే ప్రజలతో చెప్పెను. ఆ ప్రకారంగానే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు వారి పక్షమున ఉండి ఐగుప్తీయులతో యుద్ధం చేస్తూ ఉంటే వారి రథముల యొక్క చక్రాలు ఊడిపోతా ఉన్నాయండి. కనుక ఇప్పుడు ఇశ్రాయేలీల గురించి, ఇశ్రాయేలీల దేవుడు గురించి ఐగుప్తీయులు ఏమంటున్నారో తెలుసా అండి? చూడండి, అక్కడే నిర్గమాకాండ గ్రంథములో ఈ 14వ అధ్యాయంలో 25వ వచనం అండి. చూడండి, 24వ వచనం, వారి రథ చక్రములు ఊడి పడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనేది. మోషే అన్నాడు, ఇశ్రాయేలులారా మీరు భయపడొద్దు, మీ పక్షమున యెహోవా యుద్ధం చేస్తాడు, మీరు ఊరకయ్య నిలబడంటారు బాబు, అలా ఉండి చూడండి అంతే. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు అని ఈ భక్తుడైన మోషే ఇశ్రాయేలు జనాంగంతో, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉంటే వారు ఊరకయ్య నిలబడి ఉన్నారు. ఈ లోపల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షమున ఉండి ఐగుప్తీయులతో యుద్ధం చేస్తూ ఉంటే వారి రథముల చక్రములను దేవుడే ఊడగొట్టాడట. వారు బహుభారముగా రథములను తోలుచుండిరి. తోలుచు ఇదిగో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తా ఉన్నాడు అన్నారట. ఏమన్నారు? వారి పక్షమున మనతో యుద్ధము చేస్తాడు. ఆ యుద్ధము చేస్తూ వారిని కనబడకుండా చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఈ ఐగుప్తీయులను కనబడకుండా చేశాడట. చూడండి, 28వ వచనం అండి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. కదండి, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దైవజనుడైన మోషే ముందే చెప్పాడు, మీరు భయపడవద్దు, మీరు కలవరపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షమున యెహోవా యుద్ధం చేస్తాడు. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులలో ఒక్కనినైనను ఇక మీదట మీరు చూడరు అన్నాడా లేదా?
13వ వచనం అండి. అందరూ అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను ఆయ్ మీరు ఊరక నిల్చుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అన్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఈవేళ మీకు కనబడుతున్న ఐగుప్తీయులు ఇంకెప్పుడు కూడా కనబడరు అన్నాడో లేదో. యెహోవా ఇశ్రాయేలు పక్షమున ఉండి ఐగుప్తీయులతో యుద్ధం చేశాడు. యుద్ధము చేయగా వారిలో 28వ వచనం, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు కదండి. మరి ఏమయ్యారు అంటే వారు చచ్చిన వారిగా పడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 30వ వచనం చివరి లైన్, ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఇశ్రాయేలు ఏం చూశారయ్యారంటే చచ్చిన ఐగుప్తీయులను చూసిరి. కనుక ఆయన మనం ఒంటరిగా ఉన్నాం, మనకెవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడను, నా పక్షాన ఎవరుంటారు అనే దిగులు, బెంగ, చింత అనేది మనకు ఉండకూడదు. ఆయన మన పక్షమున న్యాయం తీరుస్తాడు. కొంత లేట్ అవ్వచ్చు, కొంత ఆలస్యం అవ్వచ్చు, మన పక్షమున న్యాయం తీరుస్తాడు. ఆయన మన పక్షమున ఉండి యుద్ధము చేస్తాడు. ఏం చేస్తాడు? వారు చాలా మంది ఉన్నారు. ఎవరు? ఐగుప్తీయులు రథాల మీద వస్తా ఉన్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు అయినప్పటికీ కూడా దేవుడు వారి పక్షమున ఉండి, అనగా ఇశ్రాయేలు వారి పక్షమున ఉండి ఐగుప్తీయులతో యుద్ధము చేయగా వారిలో ఒక్కడు కూడా మిగలలేదు. సిరియనులకి ఇశ్రాయేలుకు తరచు యుద్ధం జరుగుతూ ఉండేది. సిరియనులు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చినప్పుడల్లా ఓడిపోతూ ఉండేవాడు. సిరియా రాజుకి ఒక ఆలోచన వచ్చింది, మనం ఎప్పుడు కూడా ఓడిపోము కదా, సిరియా గొప్ప దేశం, అలాంటిది ఇశ్రాయేలీల మీదకి వెళ్తా ఉన్నప్పుడల్లా ఓడిపోతా ఉన్నామేంటి అనంటే, అయ్యా ఇశ్రాయేల్ పక్షమున ఒకడు ఉన్నాడు, వాడు ఇశ్రాయేల్ రాజుకి మన గురించి సమస్తమును చెప్పేస్తా ఉన్నాడు అని అన్నాడు. కాబట్టి సిరియా రాజు ఈ ఇశ్రాయేల్ పక్షమున ఉన్న వారిని పట్టుకోవాలని గొప్ప దండును పంపించాడు. ఇశ్రాయేల్ పక్షమున ఉన్నవాడెవరు అనంటే, అంటే ఇశ్రాయేలు రాజు పక్షమున ఉన్నవాడెవరండి అనంటే ఎలీషా. ఎలీషా ఒక పర్వతం మీద ఉన్నాడు. అతని అసిస్టెంట్ గెహాజీ కూడా ఆయనతో పాటు ఉన్నాడు. ఉదయాన్న పెందలకాడ గెహాజీ లేచాడు, బయటికి వచ్చాడు. బయట చూసిన వెంటనే గెహాజీకి భయం కలిగింది. ఎందుకు? ఆ పట్టణము చుట్టూ, అంటే ఆ పర్వతము చుట్టూ కూడా ఈ సిరియనులు మోహరించారు. వెంటనే దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఇంకా మనం ఏం చెయ్యాలి, మన పని అయిపోయినట్టే అని అంటూ ఉంటే, దైవజనుడైన ఎలీషా అంటాడు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు కదా, మన పక్షమున ఉన్నవారు వారికంటే. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం అండి. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా
చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను కదా. ఈ 8వ వచనం నుండి మనం చదువుకుంటేనండి, నేను చెప్పిన ఆ కథ అంతా అక్కడ ఉంటుంది. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయవలెనని కోరిక కూరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచేదమని చెప్పాను. అయితే వారేం చేస్తా ఉన్నారు? యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఓడిపోతా ఉన్నారట. ఇలాగూ అంటే 10వ వచనం, ఇలాగూ మాట మాటికి జరుగుచూ వచ్చినందున, అంటే ఓడిపోతా ఉన్నారు కనుక మాట మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి పక్షమున వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పవా అని అడుగగా కదండి. సిరియా రాజు కల్లోల పడిపోయాడు. మనమేంటి, ఇశ్రాయేలు ఏంటి, మన రాజ్యం చాలా గొప్పది కదా. సిరియా దేశం అంటే చాలా దేశాన్ని జయించిన రాజ్యం అని కల్లోల పడిపోయి అసలు ఏం జరుగుతా ఉంది, అసలు ఇశ్రాయేలు వారి పక్షంలో ఎవరున్నారు అని అంటే ఒకడు వచ్చి అన్నాడట. చూడండి, అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షంలో ఎవరు లేరు గాని ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజులకు తెలియజేయును అనెను కదండి. ఎలీషా కూడా అక్కడ ఉన్నాడు. మనం అనుకున్న మాటలన్నీ కూడా పట్టుకెళ్ళి ఇశ్రాయేలు రాజు చెప్పేస్తున్నాడు అని సిరియా రాజుతో ఒకడు చెప్పాడు. ఇప్పుడు సిరియా రాజు ఏం చేస్తున్నాడు? వారిని తెప్పించుము. 11వ వచనంలో మేము మనుషులను పంపి వారిని తెప్పించినట్లు మీరు వెళ్ళి కదండి. ఇప్పుడు వారు వెళ్ళారు. 14వ వచనంలో వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెద్దలగడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని కలపడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేద్దాము కదండి. అదనమాట మనం ఏం చేయాలి? ఇంకా అక్కడ చాలా మంది వచ్చేసారు, మనం ఇద్దరమే ఉన్నాం. సిరియనులు ఎవరిని పట్టుకోవాలండి? ఇప్పుడు ఎలీషాని పట్టుకోవాలి, ఇశ్రాయేలు వారిని కాదు, ఎలీషాని పట్టుకోవాలి. కనుక అనేక మంది సైన్యం, గొప్ప సైన్యం వచ్చింది. ఉన్నవారు ఇక్కడ ఇద్దరే. ఆ ఇద్దరిలో దైవజనుడైన ఎలీషా శక్తిమంతుడు. ఆయన అంటున్నాడు, ఎలీషా లోపడే ఉన్నాడు, గెహాజీ బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి చూడగా గెహాజీకి తెలిసింది కానీ లోపడున్న ఎలీషాకు ముందే తెలుసు ఆ సైన్యం వచ్చి మోహరించిందని. అందుకంటున్నాడు, నువ్వు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు. ఓ దేవా, వీడి చూచేటట్లు వీడి కళ్ళు తెరువు అని ప్రార్థన చేస్తే ఆత్మీయ నేత్రంలో తెరవబడ్డాయి. గెహాజీ కళ్ళు తెరవబడ్డాయి. చూశాడు, అమ్మో వారి చుట్టూ పర్వతం ఉందంట, రథములు ఉన్నాయట, అగ్ని గుర్రములు ఉన్నాయట. ఇంకెవడొస్తాడు దగ్గరికి కదండి. కనుక ఆయన మన పక్షమున ఉండే దేవుడు. ఎలాంటి దేవుడు? పక్షమున ఉండే దేవుడు. దావీదు కూడా సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, యెహోవా
నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి ఎవరి పక్షమున? నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుట. ఆయనే నా పక్షమున ఉండి కదా. దావీదు అంటున్నాడు, ఓ సౌలా, నీకు చాలా సైన్యం ఉండొచ్చు, నీకు చాలా బలగం ఉండొచ్చు, నేను నిర్దోషిని కాబట్టి ఆయనే నా పక్షమున ఉండి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక అని మాట్లాడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షమున ఉండే దేవుడు. ఎలాంటి దేవుడు అంటే ఆయన ఇశ్రాయేలీయుల పక్షమున ఉండే దేవుడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన ఏదో భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన రాజుగా రక్షకునిగా కలిగి ఉంటారో వారి పక్షమున ఉండి ఆయన కాపాడే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు ప్రార్థన చేస్తాడు. శత్రువులు ఉన్నారు. ఈ 43వ కీర్తనలో శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు ఎలాంటి వారో చెప్తా ఉన్నాడు. 43వ కీర్తనలోనే ఆ శత్రువులు ఎలాంటి వారండి అని ఆలోచన చేస్తే వారిని గురించి మాట్లాడుతూ వారు భక్తి లేని జనం అంటారు. ఏమి లేదు వారికి? భక్తి లేదు. వారికి భక్తి లేదు. ఎప్పుడైతే భక్తి లేదో వారిలో ఎవరున్నాడు? దుష్టుడు ఉంటాడు, అపవాది ఉంటాడు, సాతాను ఉంటాడు. భక్తి ఎప్పుడైతే ఉందో వారిలో దేవుడు ఉంటాడు. కాబట్టి భక్తి లేని జనం ఉన్నారు. వారు కపటము కలిగి ఉన్నారు, వారు దౌర్జన్యం చేయుచున్నారు. వారిని బట్టి అంటే వారు శత్రువులు. వారిని బట్టి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. కాబట్టి నీవు నాకు న్యాయము తీర్చుము, నీవు నా పక్షమున వ్యాజ్యమాడుము అని భక్తుడు దేవునితో మాట్లాడతాడు. తర్వాత అంటున్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయనిమ్ము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నివాస స్థలమైనటువంటి కదండి దేవుని మందిరమునకు నన్ను తోడుకొని వచ్చును. ఏవి తోడుకొని వస్తాయి? నీ వెలుగు నీ సత్యం. వెలుగేనండి దేవుని వాక్యమే. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగింది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేసి తిని నీ వాక్యమే సత్యం అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. కాబట్టి నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయని, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను కొడుకుని వచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు చేరి నాకు సంతోషం ఆనందమును కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. చేరి దేవానా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను కదా. నువ్వు నా పక్షమున న్యాయం తీర్చాలి, నా పక్షమున నువ్వు వ్యాజ్యమాడాలి, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయనివ్వాలి, నీ వాక్యము నాకు చూపించాలి. అవి నీ పరిశుద్ధ పర్వతమైనటువంటి మందిరములోనికి నన్ను తీసుకొని వస్తాయి. అప్పుడు నేను ఆనంద సంతోషముతో బలిపీఠము దగ్గరకు చేరి దేవానా దేవా అని చెప్పి సితారా వాయించుచు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అన్నాడు. కానీ ప్రాణం ఉంది కదా, ప్రాణము నెమ్మదించదు. ఏం చేయదు? ప్రాణము నెమ్మదించట్లేదు. అందుకే అంటారు కొంతమంది కదా, ఆగలపోతుంటారు. ఏది ఎవరన్నా ఏదన్నా మనకి కీడు చేశారనుకోండి, వాళ్ళు చూసేటప్పటికే వచ్చేది మనకేంటో ఏంటి ఇది సముదాయించుకోలేము. దీన్ని ప్రాణాన్ని
కంట్రోల్ చేసుకోలేము. ఇప్పుడు ప్రాణము కొత్తలాడిపోతుంది అంటారు కదా, ఆ కొత్తలాడిపోతుంది. ఎవరిది? వరాహ కుమారుల ప్రాణం. ఇప్పుడు ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వు వేళ కృంగిపోతున్నావు, నాలో నీ వేళ తొందరపడుతున్నావు కదా. తొందరపడుతున్నావు ఎందుకు, కృంగిపోతున్నావు ఎందుకు అని తన ప్రాణాన్ని సముదాయిస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, అపజయాలు వస్తాయి. ఎప్పుడు జయమే రాదు. అన్ని పోగొట్టాయని అనుకోకండి. అంటే దేవుల్లో ఉన్న వాళ్ళకే శోధనలు ఎక్కువ. అయితే ఈ శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఈ లోకంలో ఉన్నాం కనుక రకరకాల ఇబ్బందులు కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. శత్రు బాధ చేత మనం కృంగిపోతా ఉన్నప్పుడు ఈ భక్తుల వల్లే దేవునికి ప్రార్థన చేయాలి. దేవా న్యాయం తీర్చు, దేవా నా పక్షమున ఉండి వ్యాధ్యమాడు, దేవా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయని. అప్పుడు అవి నాకు త్రోవ చూపుతాయి. ఎక్కడికి? నీ పరిశుద్ధ మందిరానికి. అప్పుడు దేవుని బలిపీఠం దగ్గరికి చేరిపోతాను. దేవా అక్కడ ఆనంద సంతోషములతో అక్కడికి చేరి దేవా నా దేవా అని సితారా వాయించు నీ కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు భక్తుడు. కనుక శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా విశ్వాసమైన వారు ఇట్టి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ. 59వ పాట కీర్తన పుస్తకంలో నుండి 59వ పాట పాడరు. ఇట్టి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ నీ కొరకై బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. నీ కొరకై బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును నా ప్రాణమా. ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు. ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రాణాన్ని మనము సముదాయించుకోవాలి. ఇట్టి బాధలు కఠిన శ్రమలు మనకు కలిగిన ఈ అల్పకాల శ్రమలు గడిచిపోయిన తర్వాత మహిమతో నిన్ను నింపుతాడు నా దేవుడు నా ప్రాణమా అని మన ప్రాణాన్ని మనం ఏం చేసుకోవాలి? సముదాయించుకోవాలి. కీర్తనకారుడు అదే చేస్తాడు. నా ప్రాణమా నీవేలా కృంగిపోయావు. కృంగిపోతానని అనుకోండి అంటారు కొంతమంది. ఎందుకు? అలాగనేసారు, ఇలాగనేసారు, అలాగనేసారు. కృంగిదల పాల్లో రాదు, చేతుల్లో రాదు, ఎక్కడ రాదు, నేను ఎక్కడ వస్తుంది? ప్రాణంలోనే, హృదయంలోనే. కనుక నా ప్రాణమా కృంగిపోవద్దు, నా ప్రాణమా తొందరపడవద్దు, కంగారు పడవద్దు, కలవరపడవద్దు, వెరవద్దు. శ్రమలు వస్తాయి, మరేం చేయాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన యందు నిరీక్షణ ఉంచాలి.
ఆయన నిరీక్షణ ఉంచితే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూడండి, ఆయన నిరీక్షణ ఉంచితే ఈ నిరీక్షణ రోమ 5:5 అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కనుక విశ్వాసమైన మనము, నేను బాగున్నానండి, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవండి అనేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఒక్కడున్నాడు 100 కోట్లున్న ఐశ్వర్యవంతుడైనా ఏదో ఎక్కడో అలజడి దేని మీద, ప్రాణం మీద చూపిస్తూ ఉంటుంది. ఎక్కడో అలజడి, ఎక్కడో మనశ్శాంతి ఉండలేదండి, అలాగండి ఇలాగండి అలాగండి అంటూ ఉంటారు. కొంతమంది చెప్పుకోకుండా లోపల ఫీల్ అయిపోతూ ఉంటారు, దాన్ని కృంగిపోవటం. కనుక కృంగిపోవద్దు. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటండి అని అంటే, ఆయన న్యాయం తీరుస్తాడు, ఆయన పక్షంలో వ్యాజ్యమాడతాడు, కొంచెం టైం పడతారు. భక్తుల జీవితాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన వ్యాజ్యమాడే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. ఆ వ్యాజ్యమాడే దేవుని వైపు మనం చూడాలి, తీర్పు తీర్చే దేవుని వైపు మనం చూడాలి, న్యాయముగా తీర్పు తీర్చే దేవుని వైపు మనం చూడాలి. చూచి ఈ సమస్యలన్నీ ప్రక్కన పెట్టి, దేవా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయి నీ ప్రభువా, నా ముందు పెట్టు. అవి ఎక్కడికి తోడుకొని వస్తాయి తెలుసా? నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవా నా దేవా అని నీ బలిపీఠం దగ్గర చేరి, నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని వద్దకు చేరి, నేను సితారాతో నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రాణాన్ని సముదాయించుకోండి. పిల్లల విషయంలో కానీ, భర్తల విషయంలో కానీ, భార్యల విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, కాబట్టి ఉద్యోగాల విషయాల్లో కానీ, ఆ ఉద్యోగంలో పక్కన ఒకడు ఉంటాడు చెంచా, మన గురించి ఏదో చెప్తా ఉంటాడు. వాడి గురించి కానీ, సరిహద్దు సమస్యల గురించి కానీ సరిహద్దుల్లో కొందరు ఉంటారు. ఏదున్నప్పటికీ కూడా ఏదో చింత. 10 ఎకరాలు ఉందనుకో, సమాధానం ఉంటాడా? ఆ సరిహద్దుడు ఏదో తప్పించాడు, వస్తుందా ఫోన్? ఏమొస్తుంది? వస్తుందా? అప్పుడప్పుడు వస్తాయి. కంగారు అయిపోయి, బెదిరిపోయి, కలవరపడిపోయి ఆ రాత్రి అన్నదనక వాడు తిట్టా వీడి తిట్టా, వాడు వీడి ఫోన్లు చేసి అవసరమా? సముదాయించుకో. ఏంటది? ప్రాణాన్ని సముదాయించుకో. కేకలు వేసి హార్ట్ అటాక్ రప్పించుకోవడం దేనికి? సముదాయించుకో. దేవా నువ్వున్నావు, ఇదిగో నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు, ఇదిగో నా ప్రాణమా నువ్వు తొందరపడొద్దు, ఇదిగో నా ప్రాణమా నువ్వు కలవరపడొద్దు, ఇదిగో నా ప్రాణమా నువ్వు వెరవవద్దు. ఎందుకో తెలుసా? దేవుని యందు నిరీక్షణ. ఆయన యందు నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షించిన వారు ఎంతమంది ఉన్నారండి బైబిల్లో? వారు ఎవరో సిగ్గుపడలేదు కదా. ఎదురు చూడు. నిరీక్షించడం అంటే ఎదురు చూడు, కనిపెట్టు. ఆయన కొరకు ఎదురు చూడు. అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశాడు కదా. ఆ పట్టణంలోకి వెళ్ళిపోవాలి. వాస్తవానికి ఇజ్రాయేల్ దేశం అంతా ఎవరిది? చెప్పాలి అంటే కనాన దేశం అంతా ఎవరిది? ఇదిగో ఈ దేశం అంతా నీకు ఇచ్చేస్తానని అన్నాడు, ఇచ్చేసాడు. అది ఎలాంటి దేశం కదా? అలాంటి దేశంలో అమ్మో ఎంత విలువ గల దేశమా, నేను ఇక్కడే ఉండిపోతున్న దేవా నాకు ఇంకా ఆయుష్ పెంచాను అల్లా. దాని అంతటి పక్కన పెట్టి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం దగ్గరకు అబ్రహాము ఎదురు చూచు ఉండే. ఎదురు చూడండి.
నిరీక్షించండి. సిగ్గుపడం. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎన్ని శోధనలు ఉన్నా నీ ప్రాణాన్ని నువ్వు సముదాయించుకో. తొందరపడనివ్వద్దు, కలవరపడనివ్వద్దు, కృంగిపోనివ్వద్దు. చాలా వస్తాయి సమస్యలు, కృంగిపోవద్దు. ఇంకేమన్నాడు? ఆయనే నా రక్షణకర్త. ఆయన ఎవరు? నా రక్షణకర్త. నా ప్రాణమా నువ్వు ఏంటనుకుంటున్నావు? ఆయనే నా రక్షణకర్త, నన్ను రక్షించేవాడు, నాకున్న సమస్తాన్ని రక్షించేవాడు. ఆయన పేరే రక్షణకర్త. నా ప్రాణమా కృంగిపోవద్దు. ఆయనే నా దేవుడు అన్నాడు. ఏమంటున్నాడు? మూడవది, ఆయనే నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శత్రు బాధ వచ్చినా, ఎంత చింతాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినా, నేను ఇంకను ఆయనను స్తుతించను. నా ప్రాణమా అని తన ప్రాణాన్ని సముదాయిస్తా ఉన్నాడు. ఈ 42వ కీర్తన 11వ వచనంలో కూడా నా ప్రాణము అన్నాడు కదా. ఆయన సముదాయించుకుంటా ఉన్నాడు. ఆయన తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా నీ ప్రాణముతో నువ్వు మాట్లాడావా? నీ అంతరంగముతో నువ్వు మాట్లాడావా? అంతరంగముతో కూడా మనం ఏం చేయాలి? మాట్లాడాలి. తనలో తాను అనుకోనేను అని ఉంటది కదా, లేదా బైబిల్లో ఉంటది కదా. తనలో తాను అనుకోనేను, ఈ బబులోనును, ఈ మహాసామ్రాజ్యమును నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకోనేను. అంటే ఇప్పుడు తన మనసులో, తన ప్రాణముతో అతను చెప్పుకుంటున్నాడు. ఎవడాడు? నెబుకద్నెజరు. అమ్మో, ఇదంతా నాది కదా, ఈ సువిశాలమైన బబులోను సామ్రాజ్యం నాది కదా అన్నాడో లేదో? ఇదే నీకు ప్రకటన. అనుకున్నాడా లేదా? మన అంశం ఏంటంటే ప్రాణముతో అనుకోవాలి. అతడు అనుకున్నాడు. అనుకుంటే ఏమవుతుంది చెప్పాలి. మీ దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ ఉంది కదా. బాండ్ అది అంటారు, బాండ్ అంటారు కదా. దాన్ని అప్పుడో పిల్ల చూసుకోండి. ఎవడో నగ్గించకుండానే మొహంలో కాడొచ్చేది. ఇచ్చుకెళ్ళ 4 నెలలకి మనకి ఎంత అయిపోతుంది అనమాట. ఎక్కడ అనుకున్నావు? అది అంశం. అది అప్పుడు కళ వచ్చేద్దనమాట. అది ఇంకా జీవకళ. ఇంకా అర్జెంటుగా టీ పెట్టేస్తావు, ఆయన ఏదో ఇచ్చేస్తావా లేదని అని ఇష్టం. నువ్వు ఎలా ఉంటావో తెలియదు నీకు. సంబరం కదా. అలాగే ప్రియులారా, మనం మనసుతో చెప్తాం. మనలో ఏమనుకుంటూ ఉంటామో కదండి, మనం మనసును నింబలపరుచుకోవాలి, సముదాయించుకోవాలి. ఇది సముదాయించబడితేనే దేహమంతా తేటగా ఉంటుంది. దేహమంతా తేటగా ఉండాలంటే ఇది బాగుండాలి. ఏదది? ఆత్మ, ప్రాణం, హృదయం. అదేమై ఉండాలి? చక్కగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, నిమ్మళముగా ఉండాలి. ప్రాణమును నిమ్మలపరచుకోండి విశ్వాసులారా. ప్రాణాన్ని వస్తాయి, కొన్ని మాటలు వస్తూ ఉంటాయి, ఆందోళనకరమైన మాటలు. అది లేదు, ఇది లేదు, అది అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఏదో దుర్వార్తలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు 2 నిమిషాలు నిలబడి ఆలోచించి విడిచిపెట్టు. దానికి ఒక ప్రొసీజర్ వెతుక్కుందాం. కానీ ప్రాణాలు మాత్రం ఆయాసపరుచుకోవద్దు. ఏం చేసుకోవద్దు?
వాల్స్ దెబ్బతింటాయి. ఏంటంటే రకరకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కోరహు కుమారుల వలె తమ ప్రాణములను సముదాయించుకోవాలి. నా ప్రాణమా నీవేళ కృంగిపోతా ఉన్నావు, నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడిపోతా ఉన్నావు. యెహోవా యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. శత్రుబాధ ఉందా? శత్రుబాధ చేత సంచరించవలసి వచ్చిందా? పర్వాలా, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఎంత గట్స్ ఉన్నటువంటి మాటలు, ఎంత ధైర్యం ఉన్నటువంటి మాటలు. ఈ మాటల చేత మనం ఆదరించబడాలి. బైబిల్ మనల్ని ఆదరించేది, మనల్ని హెచ్చరిక చేసేది. అది కాదు నువ్వు తప్పు రూట్లో వెళ్తున్నావు, ఆ రూట్ అంట వెళ్ళొద్దు. బైబిల్ మనల్ని ఒక జ్ఞానంలోనికి నడిపించేది. అక్కడ భక్తి లేని వారు ఉన్నారు, లేరా? కపటము కలిగిన వారు ఉన్నారు, లేరా? దౌర్జన్యం చేసేవారు ఉన్నారు, లేరా? వారి మధ్యలో ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు. వారి మధ్యలో మన చుట్టూ కూడా భక్తి లేని వారు ఉంటారు, దౌర్జన్యాలు చేసేవారు ఉంటారు, కపటము కలిగిన వారు ఉంటారు. లోపల ఒకటి, బయటకు వచ్చేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. అయినా ఈ బాధల ద్వారా మనకు శత్రు బాధ అనేది మనకు కలుగుతున్నప్పటికీ ప్రాణాన్ని ఏం చేయాలి? సముదాయించుకోవచ్చు. ఏమున్నా లేకపోయినా ఆయన మనతో ఉంటే చాలు. ఆయనే నా నిరీక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షణకర్త, నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను అనే తీర్మానంలోనికి రండి. అప్పుడు చక్కటి ఆరోగ్యంతో నువ్వు ఉండగలుగుతావు, చక్కటి ఆనందముతో నువ్వు ఉండగలుగుతావు. అందుకే అన్నాడు, నేను ఆనందముతో, దేనితో అక్కడ అంటాడు చూడండి, నాకు ఆనందము కలుగు చేయు దేవుని వద్దకు నేను చేరుదను. ఆనందం, ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలి? క్రైస్తవులు ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. కష్టాలున్నా, బాధలున్నా, శోధనలున్నా, ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా. కనుక ప్రియ దేవుని బిడ్డ, కోరాహు కుమారులను గురించి మనం నేర్చుకోవచ్చు. కోరాహు కుమారుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కోరాహు కుమారులకు ఆ కాలంలో న్యాయం జరగల. కోరాహు కుమారుల పక్షమున వహించేవారెవరలా లేరు. ఆ టైంలో కోరాహు కుమారులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవా మాకు న్యాయం చేయాలి, దేవా మా పక్షమున ఉండి వ్యాజ్యమాడాలి. భక్తి లేని జనం ఉన్నారు దేవా, దౌర్జన్యం చేసి జనం ఉన్నారు దేవా, కపటము చూపించే జనాలు ఉన్నారు దేవా. వారి నుండి విడిపించబడాలి అని అంటే నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయనియ్యి. అవి నాకు నీ మందిరానికి నడిపించే త్రోవలు చూపిస్తాయి. అప్పుడు నీ బలిపీఠం దగ్గరికి ఆనంద సంతోషములతో వచ్చేస్తాను, సితారా వాయిస్తాను అని ఓ ప్రక్క దేవునితో మాట్లాడుతూ, మరో ప్రక్క తమ ప్రాణాన్ని సముదాయిస్తారు. విశ్వాసముగా దేవునితో మాట్లాడండి, ప్రార్థన చెయ్యండి. మాట్లాడటం అంటే ప్రార్థన చేయండి. సమస్యలు వచ్చినాయా? ప్రార్థన చేసుకోండి. ఇంట్లో అందరూ ఉన్నారు, ఎలా చేయాలంటే మనసులో చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. చేసుకున్న తర్వాత నీ ప్రాణాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? సముదాయించు. అప్పుడు నీకు దీవెన. ప్రాణాన్ని సముదాయించుకోకపోతే నష్టపోతావు. దేవుడు న్యాయవంతుడే, న్యాయంగా తీర్పు తీర్చి దేవుడే. ఆయన మన పక్షాన్ని ఉంటాడు, తప్పకుండా మనకు న్యాయం చేకూరుస్తాడు. కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యంలో నీ ప్రాణాన్ని నువ్వు సముదాయించుకోకపోతే నష్టపోయేది నువ్వే.
చాలాసార్లు వాక్యం చెప్పుకుంటాం. ప్రార్థన చేసి వేచి ఉన్నవారు ఉన్నారు. ప్రార్థనలు కొన్నిసార్లు వెంటనే జవాబు రాదు. వేచి ఉండాలి, కనిపెట్టాలి. ఆ సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఈ మధ్యలో ప్రాణాన్ని నలుగగొట్టుకోకూడదు, సమాధాయించుకోవాలి. సమాధాయించుకుంటేనే నీకు సమాధానం, సమాధాయించుకుంటేనే నీకు శాంతి, సమాధాయించుకుంటేనే నీకు నెమ్మది. ఆ సంగతిని గుర్తెరిగి దేవుడు నమ్మదగిన వాడు, ఆ సత్యాన్ని గుర్తెరిగి ఆయనే రక్షణకర్త, ఆ సత్యాన్ని గుర్తు ఆయనే నిరీక్షణకర్త, ఆయనే మన దేవుడు అని ఏ పరిస్థితుల్లో ఉన్నా నిత్యము ఆయనను స్తుతించే వారముగా ఉండాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా. ప్రేమ నమ్మకమైన మా తండ్రి వందనాలతో కోరాహు కుమారుల ద్వారా ఈ 43వ కీర్తనను మీరు పెంచిన విధానాన్ని బట్టి వందనాలు. నీ మాటలు ఆదరించే నీ బిడ్డలకు నీ వర్తమానం అందించాం. మీరు ఆదరించి బలపరచడం యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో ప్రార్థన చేయించున్నామా పరమ తండ్రి. ఆమేన్.